అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్కు సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్షగా పేర్కొన్నారు. బడ్జెట్ లేదని తెలిసినా కాంగ్రెస్ ప్రజలను ఆశపెట్టి మోసం చేసిందని ఆరోపించారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా ఆ హామీలను అమలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదన్నారు. ప్రజలు మనల్ని వెతుక్కొని ఓటు వేస్తారని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన ధ్వజమెత్తారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా ఆ హామీలను అమలు చేయలేదన్నారు. 6 నెలలు దాటితే ఇక్కడ స్థానిక ఎన్నికలు వస్తాయని చెప్పిన హరీష్ అప్పుడు ప్రజలు మనల్ని వెతుక్కొని ఓటు వేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతుంటే అసహనంతో దాడులు చేస్తున్నారు, కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. 100 రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. 2 లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓటు వేయరు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతు బంధు 15,000కు పెంచలేదన్నారు. 10,000 కూడా సరిగ్గా రావడం లేదని చెప్పారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదని దుయ్యబట్టారు. పింఛన్ 4,000కు పెరగలేదని చెప్పుకొచ్చారు. వడ్లకు బోనస్ పెరగలేదని, అక్కా చెల్లెలకు 2,500 రూపాయలు రాలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2 నెలలైనా పింఛన్ పెంచలేదని ధ్వజమెత్తారు. 2 లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓటు వేయరని కీలక వ్యాఖ్యలు చేశారు.